నమస్తే, వెల్కమ్ టు మెగా9. దిస్ ఈస్ తేజస్వి. కోవిడ్ ఈ పేరు ఎత్తితే ఇప్పటికీ జనం గజగజ వణికిపోతారు. 2019లో దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వైరస్ సుమారు 2 ఏళ్ల పాటు ప్రజలను ముప్పతిప్పలు పెట్టింది. ఎంతో మందిని తన పొట్టన పెట్టుకుంది. గత 3 ఏళ్లుగా ఈ వైరస్ ప్రస్తావన క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో మళ్లీ ఈ మహమ్మారి రాదనుకుని జనమంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ తాజాగా కొత్త కోవిడ్ కేసులు పెరుగుతుండటం మళ్లీ భయాందోళనకు గురి చేస్తోంది. వేరియంట్లుగా స్వరూపం మార్చుకుని అదే పవరు, అదే ఎఫెక్ట్తో అదే పాత శత్రువు కొత్త రూపంలో మళ్లీ మన దేశంలోకి చొరబడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సింగపూర్ను చుట్టేసి హాంకాంగ్ను ఆక్రమించేసిన ఈ వైరస్ ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతోందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. దేశాలు మారినా, వ్యాక్సిన్లు వచ్చినా ఈ వైరస్కు చావు రాదా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతోంది? కొత్త వేరియంట్తో ఎంత ప్రమాదం ఉంది? లెట్స్ వాచ్ దిస్. కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అక్కడి వైద్యుల తాజా హెచ్చరికలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా హాంకాంగ్లో సుమారు ఏడాది కాలం తర్వాత మేలో ఆ దేశంలో నమోదైన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్లోని కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధికారులు నగరంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుందని షాకింగ్ న్యూస్ షేర్ చేశారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని, మరణాల రేటు కూడా అధికంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆసియా ఆర్థిక కేంద్రంగా పేరొందిన సింగపూర్లో కూడా ఈ వేరియంట్ సైలెంట్ గా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ఆ దేశంలో గత వారంలో పోలిస్తే కోవిడ్ కేసులు 28% పెరిగి సుమారు 14,200కి చేరుకున్నాయని తెలుస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా హాస్పిటల్స్లో కోవిడ్ బాధితుల సంఖ్య 30% పెరిగినట్లు సమాచారం. మానవ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. హాంకాంగ్, సింగపూర్లలో మాత్రమే కాదు, ఆసియాలోని ఇతర ప్రాంతాలను కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. సమ్మర్ సీజన్ అయినా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలవరానికి గురిచేస్తోంది. చైనా కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తోంది. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది. ప్రధాన హాస్పిటల్స్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అదేవిధంగా థాయిలాండ్లోనూ ఈ ఏడాది 2 రకాల కోవిడ్ వైరస్లు వ్యాప్తి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక తాజాగా ఏప్రిల్లో థాయిలాండ్ వ్యాప్తంగా జరిగిన ఫెస్టివల్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం SARS-CoV-2 పాజిటివిటీ రేటు 7.3% నుండి 5.0%కి తగ్గిన కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుదల నమోదవుతోంది. ఇక మన దేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ కొత్త వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనడానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. టీకాలు క్రమం తప్పకుండా వేసుకోవాలని, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవారు బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచిస్తున్నారు.